జ్ఞాపకం చేసుకుంటూ ఈ కంటికి కనుపాపు వరకు మనల్ని కాపాడుచున్న యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. గడిచిన వారమంతటిలో ప్రభా అయ్యా నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల, నాకు కలిగిన వారందరి పట్ల మీరు చూపిన మీ కృపకై నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ కృపతో నీ మమ్మల్ని రక్షించావు, మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచావు ప్రభా. నీకు వందనాలు. కేవలం మీరు వచ్చిన నీ కృపే ప్రభా. అయ్యా మీ పాటి వారము ఎంతటి వారమయ్యా అయినా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలని దేవుని స్తుతిద్దాం. ఆ పక్షము నుండి మాకు వ్యాఖ్యానం చేసే దేవుడు ప్రభా. నాయన మా కనికలు మితిలేని కనికరాన్ని నా పట్ల చూపిస్తున్న తండ్రి నీకు వందనాలయ్యా అని దేవుని స్తుతిద్దాం. నిజంగా మనము బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప చొప్పునే మనము బ్రతికి ఉన్నామని భక్తులు సెలవిస్తూ ఉన్నారు. నిజంగా ఆయన కృప లేకపోతే మనం ఎప్పుడో వ్యక్తి నరకానికి పరిగెడి ఉండేవాళ్ళం. సహోదరి సహోదర శాపం నుండి పాపం నుండి మనల్ని విడిపించిన దేవుడు, విడుదల ఇచ్చిన దేవుడు, విమోచకుడైన దేవుడు స్మరిద్దాం. దేవుడు నామాన్ని గణపరుద్దాం. మమ్మల్ని విడిపించిన దేవానికి వందనాలు. పాపము నుండి మమ్మల్ని విడిపించావు ప్రభా. శాపము నుండి మమ్మల్ని తప్పించావు. ఆశ్చర్యకరమైన వెలుగులో మమ్మల్ని ప్రవేశింపచేసిన నా తండ్రి, నా విమోచకుడా నీకు వందనాలు స్తోత్రాలు. ఏమిచ్చింది నాన్ని మేము తీర్చగలం యేసయ్యా. నీవు నా జీవితంలో చేసిన ఉపకారాలన్నిటికీ ప్రభాయన ఏమిచ్చుకోవడానికి నాన్ని నేను తీర్చుకోలేను ప్రభా అని దేవుని స్తుతిద్దాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించిన భక్తులు సెలవిస్తున్నారు. అవును కదా, ఆయన ఏమిచ్చినా ఆయన రుణాలను తీర్చుకోలేదు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుద్దాం. ప్రతి ఒక్కరు గౌరవించి ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుద్దాం. మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలన్నిటినీ, అద్భుత కార్యాలన్నిటినీ తలపిస్తుంటూ మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుద్దాం. తండ్రి నీకు వందనాలు. విమోచకుడైన యేసయ్యా నీకు వందనాలు. రక్షకుడైన తండ్రి నీకు వందనాలని, అద్వితీయ దేవుడా నీకు వందనాలు. ఆది అంతమైన వాడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అని దేవుని స్తుతిద్దాం. దేవుని నామాన్ని గణపరుద్దాం. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేవు, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేవు, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేవు. రాజా రాజా రాజా
ఇంత గొప్ప కృపను మా పట్ల చూపిస్తూ ఉన్నావు ప్రభా. అయ్యా ఏమి ఇచ్చినా నీ కృప బాధ్యతమే తండ్రి అని ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం. అద్వితీయుడైన దేవుని కనపడేద్దాం. ఆది అంతలేని ఆయన నామమును మనం హెచ్చిద్దాం. నిజంగా మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క వరదలను ప్రతి ఒక్క కష్ట సుఖాలన్నిటిని ఆయన ఆత్మగా నడిచిన దేవుడు కాబట్టి ఆయన స్తుతిద్దాం. దేవుని జీవితాన్ని నేను పెంచగలిగిన నాకన్నిటిలో నాతో నుండి నన్ను నడిపించిన దేవుడు యేసయ్యా. నా వేదనలో శోధనలో నన్ను దాటిపోగా నాకు నెమ్మదించిన దేవుడు ప్రభా. ఇప్పుడు నామను గణపరుస్తాను యేసయ్యా. నిత్యమైన స్తుతిస్తాను ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం. దేవుని నామాన్ని కనబడుతాం. నిజంగా ప్రభా ఆ పరిస్థితులన్నింటినీ మీరు చక్కపరిచే దేవుడు యేసయ్యా. అయ్యా నా మానవానికి నా జీవితాన్ని మధురంగా మరచే దేవుడు ప్రభా. అయ్యా మరచి యేసయ్యాన్ని స్తుతిస్తున్నాను ప్రభా. నీ నామమును గణపరుస్తున్నామని ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఆయన ఏమై ఉన్నారో ఆయన నీ జీవితంలో ఏం చేసి ఉన్నాడో ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నీ కొన్నాడు ప్రభా. నిజంగా మా పట్ల నీకు కార్యము చేసే దేవుడు యేసయ్యా. ఏమైనా మా జీవితంలో చేయగలిగిన దేవుడు ప్రభా అని దేవుని స్తుతిద్దాం. దేవుని నామాన్ని కనపడేద్దాం. తండ్రినైనా మా పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన వాడు యేసయ్యా. నిజంగా ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా ఒకేలా ప్రేమించే దేవుడు ప్రభా. నీ ప్రేమకై నీ కొన్నాడు ప్రభా. నీ కృపకై నీ కొందనాలు యేసయ్యా.
చెప్పి దేవుని గణపడతాం, దేవుని నామాన్ని హెచ్చిద్దాం. మన పక్షం నిలిచి మనకు జన్మనిచ్చే దేవుని మనం గణపడతాం. స్థిరపరచువాడవు, గణపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షుని తడిచి జగమెచ్చువాడవు. మన జీవితంలో మనకున్న ప్రతి ఆనంద పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన దేవుడు మన దేవుడు కాబట్టి మనం దేవుని స్తుతిద్దాం, దేవుడు నామాన్ని గణపరుద్దాం. ప్రతి ఒక్కరు బిగ్గరగా చెప్పబడి ఆయన నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసురానికి వందనాలు, రక్షకురానికి వందనాలు, విమోచకురానికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు. మమ్మల్ని స్థిరపరిచే దేవుడు నీవు ప్రభువా. పడిపోయిన చోట మమ్మల్ని నిలబెట్టగలిగిన దేవుడు నీవు యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. మా స్థితిగతులన్నిటినీ మార్చే దేవా నీకే స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ఇంతవరకు మా స్తుతి ఆరాధనలో మా తోడుగా ఉండి నడిపించినందుకే నీకు వందనాలు ప్రభువా. తల్లినైనా మా పరిస్థితులన్నింటిలో నుండి అయా మాకు జన్మనిచ్చిన దేవా నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మా చిన్న స్తుతి ఆరాధన నా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం. పాట పాడితే పాట పాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఇప్పటి వరకు పాటలతో ఆరాధనలో అలాగే ప్రభుని స్తుతించే భాగ్యత యోగ్యత దేవాతి దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని నామానికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నాం. బహుమతుడైన మా తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవ,
దయగలిగిన యేసయ్య నీ కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన దినములన్నిటిని బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ సమయంలో తండ్రి మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ యొక్క 8వ నెలలో నైనా 4వ ఆదివారం ఈ సన్నిధిలో చేరి పాటలతో వాయిద్యాలతో అలాగే ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి స్తుతించే బాధ్యత యోగ్యత నువ్వు మాకు ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఏ ఒక్క మేలును మరచిపోవట్లేదయ్యా. ఈ సమయంలో తండ్రి మా ఆత్మీయ ఎదుగుదల విషయమై కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నీ సన్నిధి ప్రత్యేకంగా తోడుగుంచి నడిపించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోవలసినదిగా ప్రార్థిస్తున్నాం. అయా నీకు స్తోత్రం. నీవు మాట్లాడండి, మా అందరినీ హెచ్చరించండి, సరిచేయండి, సరిదిద్దండి ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు నీకు తెలియజేస్తూ ముందున్న ప్రతి కార్యక్రమంలో నీ సహాయమును అనుగ్రహించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకునడవచ్చు. సమస్త మహిమ ఘనత నీవే పొందుకునడవచ్చు. మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. సమయంలో ఇప్పటివరకు చక్కగా ప్రభుని ఆరాధించడానికి స్తుతించడానికి దేవాతి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియులారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా దేవుని నామానికి మహిమ. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మీ అందరికీ షాలోమ్. అందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మనమంతా కూడా క్షేమంగా నెమ్మదిగా ఉండి మరొకసారి ఆయనను స్తుతించే బాధ్యత యోగ్యత మనకిచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆదికాండం 28వ అధ్యాయం 19వ వచనాన్ని 20వ వచనాన్ని చదువుదాం. మరియు అతడు ఆ స్థలమును బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లోజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండను. చదువుకున్న ఈ లేఖన భాగంలో యాకోబుని దేవుడు బహుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందుకు ఒక్క వచనాన్ని మనము చదువుకున్నాం. 32వ ఆదికాండం 32వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 8వ వచనాన్ని కూడా చదువు. ఏశావు ఒక గుంపు మీదకు వచ్చి దానిని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవును అనుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించును. ఏం చేశాడంట? యాకోబు 2 గుంపులుగా విభాగించు. అయితే ఇప్పుడు మనం ఆదికాండం 28వ అధ్యాయంలోనికి మనము వద్దాం. ఇక్కడ ఇసాకు తన తండ్రి అయిన ఇసాకును మోసం చేసి, అలాగే పిల్లరా ఈయన తన మేనమామ అయినట్టి హారాను దగ్గరికి వెళుతున్నారు, లాబాను దగ్గరికి వెళుతున్నారు. లాబాను హారాను అనే ప్రాంతములో నివాసము చేస్తూ ఉన్నాడు. అయితే పిల్లరా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు అంటే, మీరు 10వ వచనం కానించి 28వ అధ్యాయం 10వ వచనం కానించి చదువుకున్నట్లయితే ఒక్కడే వెళ్ళాడు. ఏమీ లేవు, తల్లిదండ్రులు లేరు, భార్యలు, బిడ్డలు, అలాగే పశువు సంపద, గొర్రెలు, ఎడ్లు ఏమీ కూడా లేవు. సింగిల్గా ఒకే ఒక్కడగా వెళుతూ ఉన్నాడు. పిల్లల మరి 32వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే
ఎన్ని గుంపులుగా చేశాడట? 2 గుంపులుగా చేశాడు అని లేఖనము సెలవిస్తున్నది. అదే 32వ అధ్యాయం ఆదికాండము 13వ వచనం 14వ వచనం కూడా మీరు చదువుకున్నట్లయితే యాకోబు తన అన్నకి బహుమానాలు ఇస్తూ ఉన్నాడు. అన్ని కూడా 200 ఒంటెలు, గాడిదలు, పశువులు, మరి పిల్లల ఆంబోతులు, మరి పిల్లల ఆడ గాడిదలు, ఇవన్నీ కూడా బహుమానముగా ఇస్తూ ఉన్నాడు. అసలు 28వ అధ్యాయంలో 10వ వచనములో మనం చూస్తే ఒకే ఒక్కడు సింగిల్గా వెళుతూ ఉన్నాడు. పిల్లలు ఒక సద్దన్నము మూట కట్టుకొని వీపు మీద పెట్టుకొని ఆయన ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఒంటరిగా వెళుతున్న ఆయన పిల్లల చివరికి ఆ విస్తారమైన దీవెనలు యాకోబు పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటి? యాకోబు ఎలాంటి జీవితాన్ని జీవించాడు? ఎందుకు దేవుడు యాకోబును బహుగా ఆశీర్వదించాడు అని కనుక మనం గమనించినట్లయితే వాక్యముల నుండి మనం చదువుదాం. చూడండి పిల్లల, మొట్టమొదటిగా 21వ వచనములో, ఆదికాండం 28వ అధ్యాయం 21వ వచనములో అక్కడ ఒక మాట అంటాడు, యెహోవా నాకు దేవుడుగా ఉండును, నాకు దేవుడుగా ఉన్నాడు అంటున్నాడు. పిల్లల, మరి ఇక్కడ అంటున్నాడు, మీరు 13వ వచనం కానుంచి చదువుకున్నట్లయితే యాకోబు ఒక దర్శనం చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనములో ఆకాశం తెరవబడటం, అలాగే మరి పిల్లల తెరవబడి ఆకాశం తెరవబడి దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉంటూ, అలాగే పిల్లల మరి దేవుడు ఆకాశంలో నుండి స్వరమెత్తి మాట్లాడుతూ ఉన్నాడు. మరి పిల్లల, ఇదిగో ఈ దేశాన్ని నీకు ఇస్తాను, నిన్ను జనములు అనేక జనములుగా నిన్ను విస్తరింపజేస్తాను, అలాగే నిన్ను తిరిగి మళ్ళా ఈ దేశానికి తిరిగి తీసుకొని వస్తాను అని చాలా మాటలు దర్శనములో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లల, మాట్లాడిన తర్వాత అబ్రాహాము మరి యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాయిని తీసుకొని ఒక స్తంభముగా నిలబెట్టి దాని మీద నూనె పోసి, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అని చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. అయితే మరి 20వ వచనములో తాను ఒక ప్రమాణం చేస్తూ ఉన్నాడు. పిల్లల, ఏమని ప్రమాణం చేస్తూ ఉన్నాడు? నేను గనక అయ్యా నువ్వు చెప్పినట్లుగా నేను తిరిగి మళ్ళా నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లయితే, అలాగే క్షేమంగా వచ్చినట్లయితే, నేను వెళుచున్న మార్గం అంతటిలో నన్ను కాపాడినట్లయితే, అలాగే ప్రియులారా ఆయన అంటున్నాడు, ఇంకా నేను తినటానికి నాకు ఆహారం ఇచ్చినట్లయితే, కట్టుకోవడానికి నాకు వస్త్రాలు దయచేసినట్లయితే, అప్పుడు మరి యాకోబు ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. ప్రియులారా, మనిషి మనుగడ లేక మనిషి దేనికోసం పోరాటం చేసేది అంటే, దేనికోసం పోరాటం చేస్తున్నాడు? జాన పొట్ట కోసం కదండి, తిండి కోసం, వస్త్రాల కోసం, అలాగే హోదా కోసం, లేక మరి దీనికోసమే మనిషి మనుగడ కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు ఆయా ఉద్యోగాలు, వ్యాపారాలు లేక మరి పనులు చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కేవలం మనిషి ఆహారం నింపుకోవటానికి కోసం, మనిషి పోషించబడటానికి కోసం యాకోబు అదే అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీవు గనుక నేను వెళ్ళే మార్గం అంతటిలో నాకు తోడుగా ఉంటే, అలాగే తినడానికి నువ్వు నాకు ఆహారం ఇస్తే, కట్టుకోవడానికి నాకు వస్త్రాలు కనుక నువ్వు ఇస్తే, అప్పుడంటూ ఉన్నాడు నీవు నాకు దేవుడిగా ఉంటావు, నీవు నాకు దేవుడిగా ఉంటావు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు, లేక ప్రమాణం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నా జీవితంలో నీవు దేవుడిగానే నివసిస్తావు. ఇలా ఈరోజు నీ జీవితంలో దేవుడిగా నువ్వు చూడు, దేవుని
దేవుడిగా నువ్వు చూడాలి. దేవుడిగా నువ్వు చూడనంత కాలం, దేవుడిగా నువ్వు గుర్తించినంత కాలం దేవుని బిడ్డలారా దేవుని ఆశీర్వాదాలు మన మీదకి రాలేవు కూడా అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన నీవు నాకు దేవుడిగా ఉంటావయ్యా, రక్షకుడిగా దేవుడిగా నువ్వు ఉంటావు అని ఆయన వాగ్దానం లేక ప్రమాణము చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడిగా నువ్వు ఉంటావు నాకు అని ఆయన వాగ్దానం చేస్తున్నట్లుగా ప్రమాణం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు నీ జీవితంలో ప్రియులరా లేక ఒంటరిగా ఉండిన నీ జీవితంలో, లేక ఒక్కడే ఉండిన నీ జీవితంలో, విస్తారంగా కొద్దిగా ఉండిన నీ జీవితంలో విస్తారమైన దీవెనలు అభివృద్ధి పొందుకోవాలి అంటే, దీవించబడాలి అంటే ప్రియులరా నీవు మొదటిగా నీ జీవితంలో దేవునిగా నువ్వు ఆయనను చూడాలి, దేవునిగా నువ్వు ఆయనను గుర్తించాలి, దేవునిగా నువ్వు ఆయన ఆ కోణంలో నువ్వు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవెనకరంగా మలుస్తాడు. ప్రియులారా, ఎందుకు మనం దేవునిగా చూడాలి అంటే ఒకసారి 100వ కీర్తన మనం చూద్దామా? 100వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాము. 100వ కీర్తన 3వ వచనాన్ని మనము చదువుదాం. యెహోవాయే దేవుడని తెలుసుకొని ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారు, మనము ఆయన ప్రజలం, ఆయన మేలు గొర్రెలము. చాలండి. చదివిన లేఖనములో యెహోవాయే దేవుడని నువ్వు తెలుసుకోవాలి, యెహోవాయే రక్షకుడని నువ్వు తెలుసుకోవాలి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు తెలుసుకోవాలి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే మన పాపములన్నిటినీ కూడా క్షమించేవాడుగా ఉన్నాడు. నీ కోసం, నా కోసం, మన మానవ జాతి కోసం ఆయన చనిపోయిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయనే దేవుడని నువ్వు గుర్తించాలి. అంతేకాదు ఇక్కడ 3వ వచనంలో ఇంకో మాట అంటున్నాడు, ఆయనే మనల్ని ఏం చేశాడంట? పుట్టించాడు. ఆయన మనలను పుట్టించిన ఆయన, మనలను సృజించిన వాడు ఆయన, మనకంటూ ఒక రూపాన్ని కలిగేసిన వాడు, మనకంటూ ఒక స్వరూపాన్ని ఇచ్చిన వాడు ఆయన. కాబట్టి మనలను పుట్టించిన ఆయనను నువ్వు దేవుడిగా చూడాలి. అంతేనా? మరి ఇంకా అంటున్నాడు, ఆయన మనల్ని పోషిస్తున్నవాడు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. సర్వ సమృద్ధితో మనల్ని పోషిస్తున్నాడు. లేఖనం ఇలాగూ సెలవిస్తూ ఉన్నది, మంచి గోధుమతో నిన్ను ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. సంగమా, దేవుని బిడ్డలారా, ఇంకా లేఖనం ఇలాగూ సెలవిస్తూ ఉన్నది, ఆయన ప్రతి ఒక్క జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు అని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను సృజించిన వాడు, నిన్ను పోషిస్తున్నవాడు, నీ కోసం ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచిన ఆయనను దేవుడిగా నువ్వు చూడు, రక్షకుడిగా నువ్వు చూడు. ఆయనని నువ్వు దేవుడిగా చూడనంత కాలం దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి, మన మీదకి రావు. కొద్దిగా ఉన్న నీవు కొద్దిగానే ఉంటావు. ఎప్పుడు దేవుడిగా చూడనంత కాలం. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుడి ద్వారా ఈ ఉదయకాల సమయంలో ఆయనను నువ్వు నాకు దేవుడిగా ఉంటావు, నువ్వు నాకు దేవుడిగా ఉంటావు నీవు అని కరాఖండితముగా యాకోబు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లల దేవుడి బిడ్డలారా, ఈరోజు మనం ఏ కోణంతో చూస్తున్నాం?
మనం ఎలా చూస్తున్నామో తెలుసా? ఇలా కీర్తనలు 50వ కీర్తనలో మనం చూస్తే 50వ కీర్తనలో ఒక వచనాన్ని మనము చదువుదాం. 17వ వచనాన్ని చదువుదామా? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీవు వెనకకు త్రోసివేసితివి. నీవు దొంగలు చూసినప్పుడు వారితో ఏకీభవించుదువు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యము చేసేదువు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. చాలు. 21వ వచనాన్ని చదువుదామా? ఇట్టి పనులను చేసినను నేను మౌనమై ఉంటినని అందుకు కేవలం నీ వంటి వాడినని నువ్వు అనుకుంటున్నావు. మనం ఎలా అనుకుంటున్నామంట? కేవలం ఆయన నాలాంటి వాడే అని మనం అనుకుంటున్నాం, మన వంటి వాడే అని మనం అనుకుంటున్నాం. ఆయన ఏమీ చేయడలే, ప్రేమ కలిగిన వాడులే, కరుణించగలిగిన వాడులే, దయ చూపగలిగిన వాడులే అని మనల్ని మనం అలా అనుకుంటూ భ్రమపడుతూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన శిష్యులను ఇలా అడుగుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు కనుక మీరు చదువుకున్నట్లయితే ప్రాముఖ్యంగా 15, 13, 14లో ఈ శిష్యులు అడుగుతున్నాడు, అయ్యా ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అన్నప్పుడు వాళ్ళు కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడు అని అనుకుంటూ ఉన్నారు, రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. సూటిగా యేసయ్య వాళ్ళను 15వ వచనములో ఒక మాట అడుగుతున్నాడు, అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి? మీరు నా గురించి ఏమని తలస్తూ ఉన్నారు అని అడిగినప్పుడు పేతురు 16వ వచనములో ఒక సమాధానము చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈరోజు మరి సార్వత్రిక సంఘమైనటి మనం, లేక దేవుని బిడ్డలమైనటి మనము మన దేవుడిని మనం ఏమని అనుకుంటూ ఉన్నాం? ఏ కోణములో మనం చూస్తూ ఉన్నాం? నీ వంటి వాడని నువ్వు అనుకుంటున్నావా? ఇర్మియా అని అనుకుంటున్నావా? ప్రవక్తలలో ఒకడు అని అనుకుంటున్నావా? ఎలాగో నీవు ఆయన గురించి ఆలోచన నువ్వు చేస్తున్నావు, ఏ విధముగా నువ్వు ఆలోచిస్తున్నావు? కాబట్టి నువ్వు దేవునిగా నువ్వు చూడాలి, ఆయన్ని నీ దేవుడిగా నువ్వు చూడాలి. అప్పుడు కొద్దిగా ఉండిన నీవు విస్తారముగా దీవించబడతావు, ఒంటరిగా ఉండిన నీవు వేల మంది అయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. యాకోబు జీవితంలో అదే కదా మనం చూసేది. కాబట్టి సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యాకోబు నీవు నాకు దేవుడుగా ఉంటావు, నువ్వు నాకు దేవుడుగా నివసిస్తావు. కాబట్టి రెండవదిగా యాకోబు ఏమంటున్నాడో తెలుసండి ప్రియులారా, నీవు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని అంటున్నాడు. ప్రియులారా, ఆ లూజు 17వ వచనాన్ని చదువుదామా? 28వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. చాలు ప్రియులారా, చదువుకున్న లేఖనములో దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనములో దేవుడు నివసించిన స్థలాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కటము దిగటం చూస్తూ ఉన్నాడు. అది చాలా భయంకరమైన ప్రదేశం. ఆ భయంకరమైన స్థలములో యాకోబు పండుకొని నిద్రపోయి లేచిన తర్వాత
ఆయన అంటున్నాడు, ఇది దేవుని మందిరమే. ప్రియులారా, ఆదాము కాలంలో, నోవాకు కాలంలో, లేక హానోకు కాలములో, అబ్రహాము ఇస్సాకు కాలములో మందిరాన్ని గురించి దేవుడు ఎక్కడా కూడా ప్రస్తావన చేయల. ఇక్కడ యాకోబు దగ్గర కూడా దేవుని మందిరాన్ని గురించి ప్రస్తావన చేయల. కానీ యాకోబే అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అని యాకోబే ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరం, దేవుడు సర్వాధికారి కదా, దేవుడు సర్వ అధికారము కలిగిన వాడు కదా, సర్వాంతరయామి కదా. మరి దేవుడు మందిరాలు ఎందుకు కోరుతున్నాడు? దేవుడు మందిరాలు ఎందుకు మరి కోరుకుంటూ ఉన్నాడు? ప్రియులారా, మరి ఇక్కడ మనం ఆదికాండం, నిర్గమాకాండంలో ఒక మాటను మనం చదువుదాం. 25వ అధ్యాయము 8వ వచనములో గనక మనం చూస్తే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపవలెను. ఈ మనిషి లేక మానవుల మధ్య నివసించాలి అంటే దేవునికంటూ ఒక పరిశుద్ధ స్థలం అవసరం, ఒక పరిశుద్ధమైన స్థలం అవసరం. మరి ప్రియులారా, అపరిశుద్ధత కలిగిన స్థలములు ఆయన ఉండలేడు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. దేవుడు అంటూ ఉన్నాడు, మోషే, నేను ప్రజల మధ్య నివసించాలి, ప్రజలతో నివసించాలి, నా ప్రజలైన వారితో నేను నివసించాలి. కాబట్టి నేను వారి మధ్య ఉండినట్లుగా నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి, పరిశుద్ధ మందిరాన్ని మీరు నిర్మాణము చెయ్యండి అని చెబుతూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మందిరాన్ని ఎందుకు ఆయన కోరుకుంటున్నాడు అని అంటే, ఆయన మన మధ్య నివసించటానికి, మనతో నివసించటానికి, పాపులైన మనతో నివసించటానికి ఒక పరిశుద్ధమైన స్థలాన్ని ఆయన నిర్మాణము చేయమంటున్నాడు. ఈ మందిరాలు వారి వారి స్థాయిలను బట్టి మందిరాలు కట్టుకుంటారు. కొంతమంది చిన్న పాక వేసుకుంటారు, కొంతమంది చిన్న ఇలాంటి రేకుల షెడ్లు వేసుకుంటారు, కొంతమంది మరి ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కడతారు. ప్రియులారా, మరి ఏది ఏమైనప్పటికీ కూడా మందిరము అనేది దేవుడు నివసించే స్థలం. కాబట్టి ప్రియులారా, ఇందుకు ఇంకొక వచ్చినాన్ని కూడా మనము చదువుదాం. ప్రియులారా, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే, 2వ దినవృత్తాంతాలు 7:16వ వచనం, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దానిని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టి నా మనస్సు నిత్యము దీని మీద ఉంటాయి అని అంటున్నాడు. కాబట్టి నేను వారిలో నివసించడానికి నాకు పరిశుద్ధ స్థలాన్ని నువ్వేం చేయాలి? నిర్మాణము చేయాలి. అంతేనా? నేను దీనిని కోరుకొని ఉన్నా, దీనిని పరిశుద్ధపరిచి ఉన్నా, నా దృష్టి నా మనస్సు నేను ఇక్కడ నివసిస్తూ ఉన్నా అని ఆయన అంటూ ఉన్నాడు. కాబట్టి సంగమా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు యాకోబు విషయంలో మనం చూస్తే అసలు మందిరం లేదు, అక్కడ కట్టడం లేదు. కట్టడం లేకపోయినా, లేక ఒక రూపము లేకపోయినా, ఒక రాయిని ఆయన అభిషేకించిన తర్వాత ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని అంటూ ఉన్నాడు.
ఇది దేవుడు నివసించే స్థలం ఇది. కాబట్టి ప్రియులారా, నువ్వు దేవుని మందిరాన్ని దేవుని మందిరముగా నువ్వు చూడు. దేవుని మందిరాన్ని ప్రియులారా వేరే స్థలముగా నువ్వు చూడొద్దు. దేవుని మందిరాన్ని దేవుని మందిరముగా నువ్వు చూడాలి. అప్పుడు కొద్దిగా ఉండిన నీవు అనేక మందిగా మార్చబడతావు. కొద్దిగా ఉండిన నీవు తుదకు నీవు మహా అభివృద్ధిలోనికి నువ్వు వస్తావు అని లేఖనము స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నది. సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరాన్ని దేవుని కోణములో నువ్వు చూసినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉంటావు, పరిచర్య చేస్తావు. దేవుని మందిరములో ఏ పని చేసినా నాకు ఆశీర్వాదమే అనుకుంటావు. దేవుని మందిరములో ఒక్క నిమిషము గడిపినా నాకు ఆశీర్వాదమే అనుకుంటావు. 80వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, ప్రియులారా, నీ మందిర భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నీ మందిర ఆవరణములో నివసించుట నాకు శ్రేష్టము అని అంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరాన్ని దేవుని మందిరముగా నువ్వు చూడు. ఆయన నివసించే స్థలం రమ్యమైనవి. ఆ 80వ కీర్తనలోని మొదటి వచనాన్ని మనం చదువుకుంటాం. ఇశ్రాయేలులకు కాపరి, చెవియొగ్గుము, ఓకే, ఒక్క నిమిషం. 84 మొదటి వచనం, 84 మొదటి వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయచు ఉన్నది. ఎంతో రమ్యమైనవి ఆయన స్థలాలు. అంటే కీర్తనాకారుడు భౌతిక సంబంధమైన మందిరాన్ని గురించి ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. కోరాహులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆయన స్థలాన్ని, ఆయన నివసించే స్థలాన్ని చూడాలి అనని నా ప్రాణము ఎంతో ఆశగొనుచు ఉన్నది, తృష్ణగొనుచు ఉన్నది అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు ఈ ఆశ, ఈ తృష్ణ వస్తుందంటే దేవుని మందిరాన్ని దేవుని మందిరముగా నువ్వు చూసినప్పుడు. దేవుని మందిరాన్ని ప్రియులారా దేవుని మందిరముగా చూడనంత కాలం నీవు దేవుని మందిరం మీద నీకు ఇష్టం ఉండదు. అక్కడ ఏదన్నా పరిచర్య చేయాలన్నా కూడా ఇష్టం ఉండదు, ప్రార్థించాలన్నా ఇష్టం ఉండదు. ఏదో నామకార్థముగా వస్తున్నాం, వింటున్నాం, వెళుతున్నాం అన్నట్లుగానే మనము ఉంటున్నాం. కాబట్టి ఇది ఆయన నివసించే స్థలం, ఆయన ఉండే స్థలం. నేను కాబట్టి దీనిని, ఆ దేవుని మందిరాన్ని దేవుని దృష్టిలోనే నేను చూడాలి, దేవుని దృష్టిలోనే నేను చూస్తాను అన్న భావన నీకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవెనకరంగా మలుస్తాడు. దావీదు అంటాడు, ప్రియులారా, నీ మందిరములో చిరకాలము నివసిస్తానయ్యా అంటాడు. నీ మందిరములో చిరకాలము నేను నివసిస్తాను. నీ మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె నేను ఉన్నాను అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి సహోదరి, మరి ఇంకా దావీదు అంటాడు, ఆయన మందిరము పట్ల వాంఛ కలిగిన వాడు, తృష్ణ కలిగిన వాడుగా ఉన్నాడు, ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని మందిరములో ప్రియులారా ఏమున్నది? ఎందుకు ఆ ఆశపడుతున్నాడు? ఎందుకు తృష్ణగొంటున్నాడు అంటే, మనం ముందుగా చదివినట్లుగా ఆయన కోరుకున్న స్థలం,
ఆయన నివసించే స్థలం, ఆయన ఉండే స్థలం ఇది. కాబట్టి దేవుని మందిరాన్ని దేవుని మందిరముగా నువ్వు చూడు, వేరే స్థలముగా నువ్వు చూడొద్దు. మీరు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఇశ్రాయేలీలు మందిరాన్ని, దేవాలయాన్ని వ్యాపార స్థలముగా చూశారు. చూడండి ప్రియులారా, ఇక్కడ 11వ వచనాన్ని 12వ వచనాన్ని చదువుదాం. 12వ వచనం 21 12వ వచనం. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయాలు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసిరి. చాలండి. ఏమని చేస్తున్నారు వాళ్ళు అక్కడ? ఆ మందిరాన్ని వాళ్ళు ఎలా చూస్తూ ఉన్నారు? వ్యాపార స్థలంగా చూస్తున్నారు. వ్యాపార దృష్టితో వాళ్ళు చూస్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి అందుకే గువ్వలు, పావురాళ్ళు, బలులకు సంబంధించిన వాటినన్నిటినీ కూడా అక్కడ అమ్ముతూ ఉన్నారు. క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు. అని అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటూ ఉన్నారు. ఒక మార్కెట్ లాగా, ఒక సంతలాగా, ఒక వ్యాపార స్థలములాగా దాన్ని చూస్తూ ఉన్నారు. అందుకే కదా అక్కడ అన్ని క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నది. వారు ఇంకా దేవుడు అంటున్నాడు, దొంగల గృహగా దానిని చేశారు అని అంటాడు. దొంగల గృహగా చేసి ఉన్నారు. దేవుని మందిరాన్ని దొంగల గృహంగా చేసేశారు, వ్యాపార స్థలముగా చేశారు, దొంగల గృహగా చేసేశారు. కాబట్టి ఈరోజు నీవు దేవుని మందిరాన్ని ఏ దృష్టితో, ఏ కోణముతో నువ్వు చూస్తున్నావు? అసలు దేవుణ్ణి ఎలా చూస్తున్నావు? ఒకటి, దేవుణ్ణి దేవునిగా చూస్తున్నావా? దేవుణ్ణి దేవునిగా నువ్వు చూడనంత కాలం మనం అభివృద్ధి చెందలేము. ఒకటి. రెండవది, దేవుని మందిరాన్ని దేవుని మందిరముగా నువ్వు చూడు, అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవుని మందిరానిగా నువ్వు చూసినప్పుడు, అయ్యో నా ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటాను, నా సమస్య తీరిద్ది. దేవుని మందిరములో నేను నివసిస్తే నాకు ఆరోగ్యం ఉంటుంది. దేవుని మందిరములో నేను గడిపితే నాకు ఆశీర్వాదం ఉంది అని నువ్వు అనుకుంటావు. దేవుని మందిరాన్ని దేవుని దృష్టిలో నువ్వు చూడకపోతే దేవుని ఆశీర్వాదాలు మన మీదకి రావు. వ్యాపార స్థలముగా, ఏదో ఆదివారం వచ్చి వెళ్ళే స్థలముగా చేయకూడదు. దేవుడు నివసించే స్థలముగా, ఇది పరిశుద్ధపరచబడిన స్థలముగా, నీవు నేను పరిశుద్ధమైన స్థలముగా, నిన్ను ఆశీర్వదించే స్థలముగా నువ్వు చూడు. దేవుడు దీవెనకరంగా, మేలుకరముగా మలుస్తాడు. ఇక మూడవది, యాకోబు అభివృద్ధి చెందటానికి లేక విస్తారముగా దీవించబడటానికి మూడవ ప్రమాణం ఆయన ఏం చేశాడో తెలుసా ప్రియులారా? 22వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 28, 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము అగును, మరియు నీవు నాకు యావత్తును 10వ వంతు నిశ్చయముగా నీకు నేను చెల్లిస్తానని మొక్కుకొనెను. చాలండి. చదువుకున్న మాటలో మూడవ మాట అంటున్నాడు, మూడవ ప్రమాణం చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీవు గనక నన్ను క్షేమంగా తీసుకొని వస్తే, నన్ను గనక నాకు తోడై ఉండి నేను వెళ్ళే మార్గములో నువ్వు నాకు తోడుగా ఉంటే, ధరించుకోవటానికి వస్త్రాలు, తినటానికి ఆహారం నువ్వు నాకు ఇచ్చినట్లయితే, ఇదిగో నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేస్తాను అని తీర్మానం చేసుకుంటున్నాను.
ఏమని తీర్మానం చేసుకుంటున్నాడు? మనం చూసాం 2 విషయాలు. ఒకటి, నువ్వు నా దేవుడిగా ఉంటావు. రెండోది, ఇది దేవుని మందిరముగా నేను చూస్తున్నా. దేవుని మందిరముగా నేను చూస్తున్నా, విలువైనదిగా నీవు నివసించేదిగా నేను చూస్తున్నా అని చెబుతున్నాడు. 3వ మాటను మనం చూస్తే, అయ్యా నువ్వు నాకిచ్చే సంపద అంతటిలో కూడా 10వ భాగాన్ని నేను నీకు చెల్లిస్తా, 10వ భాగాన్ని నేను నీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. 10వ వంతు నేను నీకు చెల్లించదును అని అంటున్నాడు. ప్రియులారా, ఇతని తండ్రి ఒకవేళ ఈ మాట చేయలా, ఈ పని చేయలా, ఒకవేళ ఇస్సాకు చేసినట్లు 10వ భాగం ఇచ్చినట్లు బైబిల్లో మనకి ఎక్కడా కూడా కనబడదు. కానీ ఇతని తాతగారు అంటే అబ్రహాము గారు 10వ భాగాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి ప్రియులారా, ఆదికాండము 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ 20వ వచనాన్ని చదువుదాం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. ప్రియులారా, అదేనాన లోతు మరి ప్రియులారా యుద్ధములో లోతును కాపాడిన తర్వాత, కాపాడి తిరిగి ఆయన మెల్కీసెదెకు అనే దేవాతి దేవుడు, మెల్కీసెదెకుగా దేవాతి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, ఆ ప్రత్యక్షమైన తర్వాత అతడు అన్నిటిలో సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెబుతూ ప్రియులారా ఏం చేశాడంట? అతడు అన్నిటిలో 10వ వంతు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 10వ భాగాన్ని, 10వ భాగాన్ని దేవాతి దేవునికి మెల్కీసెదెకు అనే క్రమము చొప్పున ఆయన ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని 10వ భాగం మనం ఇవ్వటం మనం నేర్చుకోవాలి. మనం ఇవ్వటం మనకి తెలిసి ఉండాలి. అది దేవుని సొమ్ము, అది ప్రతిష్టమైనది. అది ప్రియులారా, లేవీ కాండములో మనం చూస్తే లేవీ కాండం 27వ అధ్యాయం 30వ వచనాన్ని మనము చదువుదాం. లేవీ కాండం 27వ అధ్యాయం 30వ వచనం. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్టమగును. చాలా ఏంటంట? భూధాన్యాలలోనేమి కావచ్చు, వృక్ష ఫలాలలో కావచ్చు, అన్నిటిలో కూడా 10వ భాగం ఎవరి సొమ్ము అంట? దేవుని సొమ్ము. అది నాది అంటున్నాడు. కాబట్టి ఆయనది ఆయనకు నువ్వు చెల్లించాలి. ఇంకొక మాట అంటున్నాడు అక్కడ, అది యెహోవాకు ప్రతిష్టమైనది అని అంటున్నాడు. దేవునికి అది ప్రతిష్టమైనదిగా ఉన్నది. కాబట్టి ప్రియులారా, నీవు దేవునికి ప్రతిష్టమైన దానిని నువ్వు దొంగిలించకూడదు. మనం యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయములో మనం చూస్తే ఆకాను దేవునికి ప్రతిష్టమైన బంగారమును, వెండిని, వస్త్రాలను వాటన్నిటినీ కూడా ఆకాను ఏం చేశాడు? దొంగిలించాడు. ప్రియులారా, మరి దొంగిలించటము ద్వారా మరి ఇశ్రాయేలులందరూ కూడా నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలులందరూ కూడా ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను దీవించాలి అంటే,
దీవెనకరంగా మలచబడాలి అంటే ఆయన అంటూ ఉన్నాడు, ఇది నా సొమ్ము, ఇది నాకు ప్రతిష్ఠించబడినది, కాబట్టి నా సొమ్ము నాకు చెల్లించు, నాకు ప్రతిష్టమైనది నాకు మీరు దానిని చెల్లించు అని అంటూ ఉన్నాడు. కాబట్టి మీరు చిన్న వ్యాపారాలు చేసుకున్నా, చిన్న ఉద్యోగాలు చేసుకున్నా, చిన్న పనులు చేసుకుంటున్నా, లేక పాడిలో కావచ్చు, లేక భూధాన్యాలో కావచ్చు, అన్నిటిలో కూడా 10వ వంతు దేవునికి మీరు చెల్లించాలి. అనగా మీకు వచ్చే రాబడిలో 10వ భాగాన్ని దేవాతి దేవునికి నువ్వు ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇస్తున్నావు? నువ్వు నాకు ఇస్తున్నామా? సేవకునికి ఇస్తున్నావా? కాదండి. ఆ కోణములో నువ్వు ఇచ్చినప్పుడు నీకు ఆశీర్వాదం రాదు. నేను నా సేవకుని కానిచ్చేది నా దేవునికి ఇస్తున్నా, నా దేవుడిది, నా దేవునికి నేను సమర్పిస్తున్నా అని నువ్వు ఎప్పుడైతే ఆ దృష్టితో నువ్వు ఇస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను దీవెనకరంగా మలుస్తాడు. విస్తారమైన జనాంగంగా నిన్ను చేస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, తుదకు నీవు మహా అభివృద్ధిలోనికి నువ్వు వస్తావు ప్రియుల. కాబట్టి సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు దేవునిది దేవునికి ఇవ్వు. ఎందుకు మనం నష్టపోతున్నామో తెలుసా ప్రియులారా? మలాకీ గ్రంథములో 3వ అధ్యాయం 8, 9 వచనాలు గనక మనం చదువుకున్నట్లయితే అక్కడ అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగులనా? అయితే మీరు నా యొద్ద దొంగులతోనే. చదువు. దేని విషయములో మేము మీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఈయక దొంగిలుతున్నారు. 9వ వచనములు అంటున్నాడు, 10వ వచనములో, ప్రియులారా, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుతూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ప్రియులారా, మనము దేవుని యొక్క సొమ్ము ప్రతిష్ఠించబడిన ప్రతిష్టార్పణములు 10వ భాగం ప్రతిష్టార్పణ కాబట్టి దానిని నువ్వు యవ్వనంత కాలం దొంగగానే ఉన్నావు. ఒకటి, మనం శాపగ్రస్తులుగానే ఉన్నాము. 9వ వచనం ప్రకారముగా నష్టపోతున్నాం. వ్యాపారములో అభివృద్ధి రావట్లేదు. నీలో అన్నీ ఉన్నాయి, భక్తి ఉంది, ప్రార్థన ఉంది, ఆశ ఉన్నది, విశ్వాసం ఉన్నది, ప్రియులారా, మరి నీతి ఉన్నది, న్యాయం ఉన్నది, దేవునితో సహవాసం ఉన్నది. కానీ ఇక్కడే ఇక 10వ భాగం ఇవ్వటములోనే నువ్వు మైనస్ అవుతున్నావు, లేక నువ్వు తప్పిపోతున్నావు. దేవుని దృష్టిలో నువ్వు నేరస్తుడు అయిపోతున్నావు ప్రియులారా. కాబట్టి నువ్వు దేవుని దృష్టిలో నేరస్తుడుగా ఉండకుండా ఉండాలి అంటే నీ 10వ భాగాన్ని, నీ ప్రతిష్టార్పణములను దేవదేవునికి నువ్వు చెల్లించే బిడ్డవగా ఉండాలి ప్రియులారా. 10వ వచనమును గనక మనం చదువుకున్నట్లయితే, నా మందిరములో ఆహారం ఉండినట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. చాలా ప్రియులారా, మీరు దీనిని చేయండి. మీరు చేసినట్లయితే మీకు విస్తారమైన నన్ను శోధించండి, విస్తారమైన
విస్తారమైన దీవెనలు నేను నీకు కుమ్మరిస్తాను. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను నీకు కుమ్మరిస్తాను అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనం ఏం చేయాలంట? మనము 10వ భాగాన్ని నీ ఆశీర్వాదము నిమిత్తం, నీ వ్యాపార అభివృద్ధి నిమిత్తం, లేక నీ ఆత్మీయ అభివృద్ధి నిమిత్తం నువ్వు దేవునికి ఇవ్వాలి. అది దేవునిది. దేవునికి మనము చెల్లించే బిడ్డలముగా ఉండాలి. మరి పాత నిబంధనలో దశమ భాగాన్ని గురించి చెప్పాడు. కొత్త నిబంధనలో దశమ భాగమును ఎక్కడా కూడా ఇవ్వమని చెప్పలేదు కదా అని మనం అనవచ్చు. చాలామంది ఇలాంటి ఒక భ్రమలో మనం జీవిస్తూ ఉంటాం. చూడండి ప్రియులారా, ఒక వచనాన్ని మనం చదువుదామా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని కూడా చెయ్యవలెను. ఏమంటున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు శాస్త్రులు పరిచయం ఏం చేస్తూ ఉన్నారు? జీలకర్రలో దశమ భాగం తీస్తున్నారు, సోపులో దశమ భాగం తీస్తున్నారు, పుదీనాలో దశమ భాగం తీస్తున్నారు, అన్నిటిలో దశమ భాగం తీస్తున్నారు. ధర్మశాస్త్రములో ఉండిన దేన్ని వదిలిపెట్టేశారు? ప్రధానమైన విషయాలు న్యాయం, కనికరం, విశ్వాసం, వాటిని విడిచిపెట్టేశారు. అక్కడ ఒక మాట అంటున్నాడు యేసయ్య. ఏమంటున్నాడు? వాటిని మానక వీటిని కూడా చెయ్యండి. అంటే పై వాటిని మీరు మానొద్దు. పైన మీరు చేస్తున్నాయి పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ భాగాన్ని మీరు మానక కింద వాటితో చెబుతున్నాడు. ఈ న్యాయం, కనికరం, విశ్వాసం, ధర్మశాస్త్రాన్ని కూడా మీరు చెయ్యండి. వీటిని మీరు చెయ్యండి అని అంటూ ఉన్నాడు. వాటిని మానక వీటిని కూడా మీరు చెయ్యండి. ఉన్నదా లేదా ప్రియులారా? వాటిని మనం మానకూడదు. కాబట్టి సహోదరి, దేవుని బిడ్డలారా, మనం విస్తరించిన కొలదిగా వాటిని మానక వీటిని కూడా మనం చేసే బిడ్డలంగా ఉండాలి. కాబట్టి సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు, నేను, మనం ఎదగాలి అంటే, విస్తరించబడాలి అంటే మనము మన రాబడిలో 10వ భాగాన్ని మనం తీసి దేవదేవునికి ఇవ్వాలి. అది నీది కాదు, అది యెహోవాకు ప్రతిష్టమైనది. అది ప్రతిష్టమైనది. అది నాది కాదు, నీది కాదు. మూడోది, నువ్వు నా సేవకునికి ఇస్తున్నాను అన్న భావనతో ఇవ్వకూడదు. నా దేవునికి ఇస్తున్నా, నా దేవునికి ఇస్తున్నా, నా ఆశీర్వాదము నిమిత్తం ఇస్తున్నా. నాకేముందలే అనుకోబాకు. నీకున్నది కొంచెమే కావచ్చు, దానిలో నువ్వు నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియులారా, దానిలో నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఆయన విస్తారమైన దీవెనలు మెండుగా నిండుగా ఆయన నీకు కలుగు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యాకోబు మరి విస్తారముగా దీవెనలు పొందుకోవటానికి కారణాలు మనం చూస్తే ఒకటి, నువ్వు నాకు దేవుడుగా ఉంటావయ్యా. రెండవది అంటున్నాడు నేను దేవుని మందిరంగానే, ఇది దేవుని మందిరంగా నేను చూస్తున్నా, దేవుని మందిరముగా నేను చూస్తున్నా. ఒక రాయిగాను, భయంకరమైన స్థలముగాను
అని నేను చూడట్లేదు, దేవుని మందిరంగా నేను చూస్తున్నా. మూడోది అంటున్నాడు, నాకొచ్చే రాబడి అంతటిలో నేను నీకు 10వ భాగాన్ని నేను నీకు ఇస్తానని చెప్పి ఆ దినాన మరి ప్రియులారా లూజు అనే స్థలములో, లేక ప్రియులారా మరి ఆయన బేతేలు అనే స్థలములో ఆయన ఏం చేశాడు? ప్రమాణం చేశాడు. ప్రమాణము చేసి హారానుకి వెళ్ళాడు. తన మేనమామ అయినంటి లాబాను దగ్గరికి వెళ్ళి 40 సంవత్సరాలలో యాకోబు యొక్క దశ మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, విస్తారముగా దీవించబడిన వాడుగా అయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, ఆయన తన మామ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించుతున్నాడు. ప్రియులారా, 30వ అధ్యాయం ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను రాకమునుపు నీకుండెనది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి చెందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందును. చాలు ప్రియులారా, మరి ఇక్కడ అంటున్నాడు, లాబానుతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నేను రాకముందు నీకు ఉన్నది ఎంత? కొంచెమే, కానీ నేను వచ్చిన తర్వాత విస్తారముగా విస్తరించబడ్డావు. నేను అడుగుపెట్టు ప్రతి స్థలములో దేవుడు నిన్ను దీవించాడు. దీవించటం మాత్రమే కాదు, ఇదిగో నేనెప్పుడు సంపాదించుకోవాలి, కాబట్టి నన్ను వదిలేసేయ్ అన్నట్లుగా ప్రియులారా మరి యాకోబు లాబానుతో చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను దీవించాలి ఆయన ఆశ, నువ్వు అభివృద్ధి చెందాలి అని ఆశ. దేవుణ్ణి ప్రియులారా మరి నీ వ్యాపారాలు అభివృద్ధి చెందాలి అనే ఆశ, నీ కుటుంబం అభివృద్ధి చెందాలి అనే ఆశ. ఎవరి ఆశ? దేవుని యొక్క ఆశ, తృష్ణ అయి ఉన్నది. కానీ మనం ఇంకా అభివృద్ధి చెందలేని స్థితిలోనే మనం ఉంటున్నాం. ఎందుకు అంటే దేవునిగా మనము చూడలేకపోతున్నాం. దేవుని మందిరముగా చూడలేకపోతున్నాం. ప్రియులారా, మనకు వచ్చే రాబడిలో ప్రతిష్టార్పణములను, దేవుని యొక్క సొమ్మును మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. ప్రియులారా, ఒకవేళ మరి ఈరోజు తీర్మానం చేసుకొని ఈ లోకమనే అరణ్యములో, బేర్షెబా అరణ్యములో యాకోబు ఈ తీర్మానం చేసుకున్నాడు. ఈ లోకమనే అరణ్యములో నీవు కూడా ఒక తీర్మానం చేసుకొని నీ ప్రయాణాన్ని కొనసాగించు. నువ్వు ఇక నుండి చేసే ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన మేలుతో నిన్ను నింపుతాడు. ఆయన నీవు అడుగు వేసే ప్రతి స్థలము కూడా ఆశీర్వాదకరముగా, మేలుకరముగా మలుస్తాడు. ఆయన మలిచి నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలోనికి నిలబెడతాడు. నీకన్నా చిన్నవారు అభివృద్ధి చెందారు, నీకన్నా ఆత్మీయతలో వెనక వచ్చిన వారు అభివృద్ధి చెందుతున్నారు. కానీ నువ్వు ఇంకా అభివృద్ధి చెందలేని స్థితిలోనే ఉన్నావు. ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మనం అలాగే ఉండిపోతూ ఉన్నాం. అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. ప్రియులారా, సంవత్సరం మనం ఇంకా దేవునికి ఆయాసకరముగా, ఒకవేళ మనం ఇంకా నష్టపోయే వారంగానే ఉంటున్నాం. అప్పుల మీద అప్పులు అవుతున్నాయే కానీ, కష్టాల మీద కష్టాలు అవుతున్నాయే కానీ, వాటిల్లో నుండి మనం అభివృద్ధి చెందిన స్థితి మనకు కనబడతల్లా. ఒకసారి ఆలోచించు. దేవుడు నీ జీవితంలో, ఈ లోకమనే అరణ్యములో నువ్వు కూడా ఒక తీర్మానం చేసుకొని, దేవునికి ఇక నుండైనా సరే
నమ్మకంగా నువ్వు జీవించు. దేవుణ్ణి దేవునిగా చూడు. దేవుని మందిరాన్ని దేవుని మందిరంగా చూడు. నీకు వచ్చే నీ రాబడి అంతటిలో దేవుని సొమ్ము దేవునికి చెల్లించు. ఎప్పుడు ఇవ్వమంటారు అన్న ఆ విధంగా సనుక్కోబాకు. నువ్విస్తుంది దేవునికి, నువ్విచ్చేది దేవునికి. నువ్వివ్వు. మాకేం తెలుసు అయ్య గారు నీ కష్టాలు అంటావేమో. నీకు తెలుసు, దేవుని తెలుసు. నాకు తెలియకపోవచ్చు ఒకవేళ నీ కష్టాలు. దేవుని తెలుసు. మీ బాధలు దేవుని తెలుసు. నిన్ను ఆశీర్వదించటానికే దేవుడు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. సారేపతిలో ఉండిన విధవరాలు ఆఖరి ముద్ద తిని చనిపోవాలనుకున్నది. కానీ ఇంకొక మనిషిని, ప్రవక్తను తన ఇంటికి పంపించాడు. ఎందుకు పంపించాడో తెలుసా? తనను ఆశీర్వదించడానికే ఆ ప్రవక్తను తన ఇంటికి పంపించాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, నువ్వు కూడా దేవుడు ఈ మాటలు నీకు చెబుతుంది ఎందుకు తెలుసా? నిన్ను ఆశీర్వదించటానికి, నిన్ను అభివృద్ధి చేయటానికి, నిన్ను దీవించటానికి ప్రియులారా ఆయన ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు సంతోషంగా వీటిని స్వీకరిస్తే మంచిది. ఒకవేళ సనుక్కుంటే మనంత దురదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు. ప్రియులారా, మనంత బుద్ధిహీనులు మరొకళ్ళు ఉండరు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క అరణ్యములో ఒక తీర్మానం చేసుకొని దేవునికి ఇష్టకరంగా నువ్వు జీవించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరిచి విస్తరించి, నీ ఉద్యోగాన్ని, వ్యాపారాలన్నిటినీ కూడా అభివృద్ధి పరిచి ఆనందముతో సంతోషముతో జీవించు లాగున దేవుడి కొద్ది మాటలు మన వెనుకడలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర ఈ దినాన ఒక తీర్మానం చేసుకుందాం. యాకోబు ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. అరణ్యములో ఉండిన యాకోబు, బేర్షెబా అరణ్యములో ఉండిన యాకోబు, ఒంటరిగా ఉండిన యాకోబు తీర్మానం చేసుకుంటున్నాడు. దేవా, నీవు నాకు దేవుడుగా ఉంటావు. ఇది దేవుని మందిరం అవుతుంది. దేవుని మందిరమే ఇది. దేవుని మందిరంగా చూస్తున్నాడు యాకోబు. అలాగే నాకొచ్చే దానిలో 10వ భాగాన్ని నేను నీకు ఇస్తా. నాకేమిస్తున్నావో అంతటిలో కూడా 10వ భాగాన్ని నేను నీకు ఇస్తానని తీర్మానం చేసుకుంటున్నాను. సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఒక తీర్మానం చేసుకో. ప్రభు సన్నిధిలో, సిలువ దగ్గర, ప్రభు దగ్గర, యేసయ్య దగ్గర ఒక తీర్మానం చేసుకో. దేవా, నేను నిన్ను దేవుడిగా నా జీవితంలో నిన్ను అంగీకరిస్తున్నా. నా దేవుడిగా నిన్ను చూస్తున్నానయ్యా. నీ మందిరాన్ని, నువ్వు నివసించే ఈ మందిరాన్ని మందిరముగా చూస్తున్నాను ప్రభువా. వ్యాపార స్థలముగా, దొంగలు పడిన స్థలముగా నేను చూడట్లేదు తండ్రి అని నీ మందిరంగా నేను చూస్తాను. నీ మందిరములో ఉండే ధన్యత, బాధ్యత నువ్వు నాకు దయచే ప్రభు అని ప్రభు దగ్గర తీర్మానం చేసుకో. అయ్యా, నాకిచ్చే రాబడిలో 10వ వంతు నేను నీకు చెల్లిస్తానయ్యా. 10వ వంతు నేను నీకు చెల్లిస్తానని తీర్మానం చేసుకొని ప్రభు దగ్గరికి ముందుకు సాగు. ఖచ్చితంగా దేవాతి దేవుడు నిన్ను దీవిస్తాడు, దీవెనకరంగా మలుస్తాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మనం అందరం ఏకీభవించి దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఈ సమయంలో ప్రియులారా, మరి కృపమ్మ గారు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. అందరం ఏకీభవిద్దాం.
వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభా. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన కార్యక్రమం అంతటిలో నువ్వు తోడుకున్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రభా, ఈ సమయంలో మరి పాటల్లో, ఆరాధనలో, అలాగే సాక్ష్యాలలో నేను తోడుకున్నందుకై వందనాలు. నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యం తండ్రి లోకమనే బెర్షెబా అరణ్యములో యాకోబు తీర్మానం చేసుకుంటున్నాడు, నీవు నాకు దేవుడిగా ఉంటావయ్యా, అలాగే ఇది దేవుని మందిరముగా ఉంటుందయ్యా, దేవుని మందిరంగా చూస్తున్నాడయ్యా. అలాగే నా రాబడిలో 10వ భాగాన్ని నేను ఇస్తాను, 10వ భాగం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నేను ప్రమాణం చేసిన వాడు. అందుకే యాకోబును విస్తారముగా దీవించాం, నేను 2 గుంపులుగా తయారు చేశాం అయ్యా. ఎంతో సంపదించావు దేవా, ఎంతగానో మరి కుటుంబ పరముగా, పశు సంపద పరంగా, వెండి పరంగా, బంగారం పరంగా దేవ అన్ని విధాలుగా ఆశీర్వదించావు యాకోబుని తండ్రి. ప్రభా, మమ్మలను కూడా ఆశీర్వదించావు. యాకోబును అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయా దీవెనకరంగా, మేలుకరంగా మలచి మహిమ పొందుకొనవలసినదిగా ప్రార్థిస్తూ మా సంఘ బిడ్డలందరినీ యేసు నామములో దీవించబడును గాక, యేసు నామములో వర్ధిల్లును గాక, యేసు నామములో పాడి పంటలు దీవించబడును గాక, ఆరోగ్యాలు అనుగ్రహించబడును గాక, యేసు నామములో వర్ధిల్లును గాక, ఉద్యోగాలలో, వ్యాపారాలలో అభివృద్ధి చెందును గాక, ఆరోగ్యాలు కలుగును గాక, ఆత్మీయతలో అభివృద్ధి చెందును గాక, కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నీకు తెలియజేస్తాను. నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోవలసినదిగా ప్రార్థిస్తూ నీకేమైనా కృతజ్ఞత స్తోత్రాలు నీకు అర్పిస్తూ సమస్త మహిమ ఘనత నీవు పొందుకోవలసినదిగా ప్రార్థిస్తూ అయా ఎత్తబడిన కానుకలు, ప్రత్యేక కానుకలు, మొక్కుబడి, 10వ భాగములు, ఫలములు అన్నింటినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. 30 60 100 దీవించమని అడుగుచున్నాను. అలాగే తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు. ఎవరైతే దినాన రాలేకపోయారో వారిని జ్ఞాపకం చేసుకో, వారిని స్వస్థపరిచి, వారు ఎందుకు రాలేదో తండ్రి నేను వారిని బాగు చేసి తిరిగి మళ్ళా నీ సన్నిధిలో కలిసి నిన్ను ఆరాధించు బాధ్యతలు దాచి సమస్త మహిమ ఘనత నీవు పొందుకొనవలసినదిగా ప్రార్థిస్తూ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటాం. ఆ ప్రభువును రక్షకుడునైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని కలిగిన సహవాసం, సమాధానం మనకు సకల పరిశుద్ధులకు మరి విశేషముగా మనము కూడా సర్వ సంపదతో మరి విస్తారమైన దీవెనలు పొందుకొని ఆనందిస్తూ సంతోషిస్తూ ఆ రాజ్యంలో ప్రవేశించే అంతవరకు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయు నిస్సా ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము ఈ మాయి మీద కృమ్మారించుము దేవా, కమ్మరా ప్రేమ వర్షాము కృమ్మారించుము దేవా, కృమ్మారించుము దేవా, కృమ్మారించుము దేవా. అందరికీ వందనాలు.
ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకుందాం, సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.